నా సపోర్ట్ నా అన్వేషణకి మాత్రమే. ఎందుకు అంటే మీరు చూసుకోండి, నేను ఫాలో చేస్తున్నాను. ఓకేనా? ఇందులో ఏది నేను తప్పుగా చెప్పనండి. మీరే అర్థం చేసుకోండి. నా అన్వేషణని నేను ఎందుకు ఫాలో చేస్తున్నానంటే, అతను ఇమ్మీడియేట్‌గా ఏదైతే ఫస్ట్ వీడియో ఏదైతే ఇట్లా అప్‌లోడ్ చేయంగానే నాకు కనపడాలి. అందుకే నేను అతన్ని ఫాలో చేస్తున్నా, సబ్స్క్రైబ్ చేస్తున్నా. ఓకేనా? ఇంకోటి, నేను ఒక పెద్ద బతాయిని. ఆయన దృష్టిలో నేను పెద్ద బతాయిని. ఎందుకంటే నేను ఆర్ఎస్ఎస్ మెంబర్‌ని. ప్లస్ నేను బీజేపీకి కూడా సపోర్ట్ చేస్తాను. ఓకేనా? నేనెందుకు అతన్ని సపోర్ట్ చేస్తున్నానంటే, అతని వల్ల 2 తెలుగు స్టేట్‌లే గాక తమిళనాడు, ఆల్ ఓవర్ ఇండియా గూడా అందరూ అతని గురించి మాట్లాడుతున్నారు. హిందూస్ అందరూ యూనైట్ అయితున్నారు. సో, ఈ ఘనత ఓన్లీ అన్వేష్‌కి మాత్రమే సాధ్యము. అంటే అన్వేష్ తెలిసో తెలియకనో మన హిందూ కమ్యూనిటీని మొత్తం యునైట్ చేస్తున్నాడు. సో, నాకు నిజంగా చెప్తున్నా హార్ట్‌ఫుల్‌గా థాంక్స్. థాంక్స్. కానీ ఫస్ట్ ఆయన వీడియో చూడంగానే నాకు ఫుల్ కోపమొచ్చింది. 24 అవర్స్‌లోనే ఇంత రీచ్ వచ్చి అందరూ ఒకే దాని గురించి మాట్లాడుతున్నారు. అందరూ అతన్ని నెగెటివ్‌గా మాట్లాడడం ఏమో తెలవదు గానీ, మనోళ్ళైతే అందరూ ఐక్యమయ్యారు. అతన్ని నెగెటివ్‌గా మాట్లాడకుండా, అతని గురించి మాట్లాడకుండా, అతన్ని లైవ్‌లో డిస్కషన్స్ పెట్టి, ప్యానెల్ డిస్కషన్స్ పెట్టి అందరూ అతన్ని అన్‌ఫాలో చేయండి, అన్‌సబ్‌స్క్రైబ్ చేయండి అని అంటున్నారు కానీ, మీరు ఒక లాజిక్ మిస్ అయితున్నారు. ఏంటంటే, అతని వల్ల చాలా ఉపయోగమే జరిగింది. నష్టం ఏం జరగలేదు. అతను మాట్లాడిన పదాలకి హర్ట్ అయ్యారు. ట్రిగ్గర్ అవుతారు. ప్రతి ఒక్కళ్ళు ట్రిగ్గర్ అవుతారు. ట్రిగ్గర్ అయ్యి చాలా అగ్రెసివ్‌గా గలీజ్ గలీజ్ మాటలు తిట్టుడు, వాడిని తిట్టడము అది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనే సిద్ధాంతంని ఫాలో చేయాలి. మేమైతే పక్కా ఫాలో చేస్తాము. బతాయిలందరూ ఫాలో చేసేది అదే. నేను బతాయి అని ఎందుకంటున్నా అందులో పెద్ద బూతేం లేదు. బతాయి ఏ కలర్‌లో ఉంటుంది? నారింజ పండు. అంటే తెలుసు కదా మీకు, ఆరెంజ్ కలర్‌లో ఉంటుంది. ఓకే. సింబాలిక్‌గా చెప్పారు. బతాయి అనేది ఏం బూతు కాదు కదా! బతాయి మీకు తెలుసో తెలీదో దాంట్లో ఉన్న విటమిన్స్ దాంట్లో ఉన్న లాభాలు ఇంకా దేంట్లో ఉండవు. సో, నేను బతాయినని నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ అతను ఒక మెట్టు ఒక మెట్టు దిగాడు. కానీ మనల్ని 4 మెట్లు, 10 మెట్లని ఎక్కించాడు. హిందూ కమ్యూనిటీని. సో, దీనివల్ల మనకి లాభమే గాని నష్టమేం లేదు. సో, అతన్ని ఫాలో కొట్టుర్రి. ఫాలో కొట్టుర్రి, తప్పేం లేదు ఫాలో కొడితే. లైక్ కొట్టడమే తప్పు. కామెంట్ చేసుకోండి మీ ఇష్టం. కానీ లైక్ కొట్టడం చాలా పెద్ద తప్పు. ఫాలో కొట్టండి. ఫాలో కొట్టి అతను పెట్టే వీడియోలు ఏదైతే ఉన్నాయో చూడండి. చూసి ఓకే. ఇతని మనస్తత్వం ఇది అని అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్నాక మీకేమనిపిస్తదంటే ఓకే. మనం హిందూస్ మనమందరం ఒకటే మాట మీద ఉండాలి. నిలబడి ఉండాలి ఇప్పటినుంచి. మనకి నాకు తెలిసినంత వరకు ఈ 3, 4 ఇయర్స్‌లో ఎప్పుడూ ఇలా కాలేదన్నమాట. బెట్టింగ్ యాప్స్ అప్పుడు అయినారనుకుంటా. యూనిటీ అయినారనుకుంటా. వాళ్ళే ఇప్పుడు మళ్ళీ అతనికి రివర్స్ అయ్యారు. సో, లైవ్‌లు పెట్టి మరి డిస్కషన్స్ పెడుతున్నారు. నేను ఏమంటున్నానంటే అందరికి ఒకటే చెప్తున్నా. ఈ లైవ్‌లు పెట్టి అతన్ని అన్‌ఫాలో చేయుర్రి, అన్‌సబ్‌స్క్రైబ్ చేయుర్రి, అతనికి ఇది చేయుర్రి, ఇది చేయుర్రి అనేది బోగస్. ఇట్స్ బోగస్. అంతే. వేస్ట్ ఆఫ్ టైమ్. మన గురించి తెలిసేలాగా చేశాడు అని నేను అన్వేష్‌ని అంటున్నా. అంటే అన్వేష్ వల్ల మనకి లాభం జరిగింది. నష్టం ఏం జరగలేదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నేను అతన్ని సపోర్ట్ చేయట్లేదు. నేను అతన్ని ఫాలో చేస్తున్నాను. థంబ్‌నెయిల్‌లో చూసినట్టు నేనేం సపోర్ట్ చేయట్లేదు అతన్ని. నేను అతని మాటలకి ఏకీభవించను. అంటే నేను అతని మాటలకి సపోర్ట్ చేయను. కానీ అతని మాటల వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్‌ని మనం సపోర్ట్ చేయాలి. అదే కంటిన్యూ చేయాలి. ఇకపైన గూడా ఎవ్వరన్నా సరే, సినిమా యాక్టర్లు అంటున్నారు. అందరూ అంటున్నారు. అప్పుడేం నోరు తెరవలేదే. ఇతను అన్నప్పుడే నోరు తెరిచారు. అంటే హేటా? అతని మీద హేటా? లేక మన కమ్యూనిటీ మీద లవ్వా? మనం ఏం చెప్పినా జనాలు పట్టించుకోరు. అందుకే నేను అతన్ని ఫాలో చేసే ఉంచుతాను. మీరు గూడా నేను చెప్పిన ఫిలాసఫీ అనుకోండి, ఏదైనా నేను చెప్పిన అభిప్రాయానికి మెచ్చి మీరు అతన్ని ఫాలో చేయండి. తప్పేం లేదు గదా! లైక్ కొట్టి అతన్ని ప్రైజ్ చేయడమే పెద్ద తప్పు. ఓకేనా? నేను ఆహ్, క్యాజువల్‌గానే చెప్తున్నాను. నేను ఇంతకుముందు గూడా నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టము. అతను ఇయర్ మొత్తం ట్రావెలింగ్ చేస్తాడు. సో, నేను వీడియోస్ చూస్తా. నేనేం గాదు ప్రతి ఒక్కళ్ళు చూస్తారు వీడియోస్. ఓకేనా? కానీ ఈ లెవెల్‌లో నెగటివిటీ అనేది నేనెప్పుడు చూడలేదు. నేను నిజంగా చెప్తున్నా. నేను ట్రావెలింగ్ వీడియోస్ చూస్తా. నా అన్వేషణవి. నిజంగా అంటే నచ్చుతాయని గాదు గానీ, నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం గాబట్టి చూస్తా. దాంట్లో ఏం తప్పు లేదు.
కానీ నేను చెప్పింది మాత్రం పక్కా అర్థం చేసుకోండి. అతను చేసిన దానికి మనకి లాభమే జరిగింది. నష్టం ఏం జరగలేదు. కానీ ఇక పైన వీడియోలు చేసేటప్పుడు చూడండి. ఎందుకంటే అతనికి డిఫెన్స్ మెకానిజం చాలా ఎక్కువ అనమాట. ఆయన డిఫెన్స్ చాలా బాగా ఆడతాడు. సో, అనవసరంగా అతను గెలికి మనము కొని తెచ్చుకోవడం ఎందుకు? అతను మళ్ళా పురాణాలు తిరిగేసి, ఇగ మళ్ళా లెఫ్ట్ లాబీని మొత్తం వెనకాలేసుకొని, మన మీద అటాక్ చేయడము, ఇలాంటివన్నీ చేసి, ఇవన్నీ అవసరం లేదు గదా! సో, బీ కూల్ అండ్ బీ కామ్ అని నేనంట. ఆ లైవ్‌లు, ఆ పంచాయతీలు, అతన్ని మొత్తం పోర్ట్రే చేసి, అతన్ని నాశనం చేసేద్దాం, అతని ఛానెల్ డిలీట్ చేసేద్దాం. ఇలాంటివి పెట్టుకోకండి మైండ్‌లో. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి తప్పులు మేము జూసినాం. మేము చూస్తూనే ఉంటాం యూట్యూబ్ రోజు. ఆ తప్పులు చేసే వాళ్ళు గూడా ముందుకొచ్చి అతను తప్పు అని చెప్పడం అంత సింక్ అవ్వట్లేదనమాట. అంత మ్యాచ్ అవ్వట్లేదు. నేనేమంటున్నా, నువ్వు తప్పు చేసినావు. ఆడు తప్పు చేశాడు. నేను ఒక బతాయిలాగా చెప్తున్నా. నేను ప్యూర్‌గా నేను ప్యూర్‌గా అతన్ని నేను కించపరచను. ఎందుకు అంటే అతని నాశనం అతనే కోరుకుంటున్నాడు. ఇంకా మనమేం చేస్తాం దానికి? ఇప్పుడు నువ్వు పోయి ఒక పెద్ద లోయలో పడతా అంటే ఎవరేం చేస్తారు? ఎవరు ఎంతమందిని ఆపుతారు? ఆపడానికి వచ్చినోడు కూడా లోయలో పడతాడు కదా! సో, కామన్ సెన్స్ వాడండి. అతన్ని తిట్టినా మనకు నష్టమే. అతన్ని ప్రైజ్ చేసినా మనకి నష్టమే. అందుకే నేను అతని దగ్గర నుంచి వచ్చే నెగటివిటీని పాజిటివ్ రూపంలో తీసుకుంటున్నా. ఎందుకంటే అందరూ ఐక్యమైపోయారు. ఇంకపై ఇంకెవడైనా రావాలనుకుంటే మాత్రం వాడు ధైర్యం చేయలేడు. వాడు ధైర్యం చేయలేడు. అంతే. థాంక్ యూ.